భారత్నే టార్గెట్ చేశారా? సుంకాల బాధుడు భారత్కు మాత్రమే ఎందుకు? అనేక దేశాలు రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి మీరు పలుసార్లు ప్రస్తావిస్తూ కూడా వచ్చారు. యూరోపియన్ యూనియన్ కావచ్చు, అలాగే తుర్కీ లాంటి దేశాలు. కానీ వాటికి లేనిది ఒక భారత్ మీదే ఎందుకు బాధుడు? ట్రంప్ ఉద్దేశ్యం ఏమై ఉండొచ్చు? నిజం చెప్తారు. ఇప్పుడు నేను చాలాసార్లు డేటాతో చెప్పాను. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ వాళ్ళ డేటా. ఈ డేటాలో మీరు చూస్తే ఇప్పుడు ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఒక రష్యా ఎక్స్పోర్ట్ చేసే నేచురల్ గ్యాస్లో 51% యూరోపియన్ యూనియన్, 21% చైనా, 18% జపాన్. అంటే 69% యూరోపియన్ యూనియన్, జపాన్, అమెరికా మిత్రపక్షాలే. ఇక పైప్డ్ గ్యాస్ యూరోపియన్ యూనియన్ 37%, మీకు 30% చైనా, 27% తుర్కీ. యూరోపియన్ యూనియన్ తుర్కీ కలిపితే 64%. సో అక్కడ ఇండియా ఈ రెండిట్లో లేదు, ఎల్ఎన్జీలో లేదు, పైప్డ్ గ్యాస్లో లేదు. తర్వాత మీకు రష్యన్ ఈ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఇండియా అసలు కొనదు టోటల్గా. ఇండియా ఈజ్ ఎ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్. ఇందులో 26% తుర్కీయే. సో మీకు 13% చైనా, 12% బ్రెజిల్. ఇండియా లేనే లేదు రిఫైన్డ్ ప్రొడక్ట్స్లో. క్రూడ్ ఆయిల్లో 47% చైనా. ఇక్కడ మాత్రం ఇండియా ఉంటుంది. ఇండియా కూడా 38% కొంటుంది. కానీ ఇక్కడ కూడా మీకు యూరోపియన్ యూనియన్ అండ్ తుర్కీయే 6% ఈచ్ కొంటుంది, ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా. సో అందువల్ల ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు నేను 4 రకాల ప్రొడక్ట్స్, ఎల్ఎన్జి, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, పైప్డ్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్. ఇందులో ఒక్క క్రూడ్ ఆయిల్లో మాత్రమే చైనా తర్వాత ఇండియా అయితే సిగ్నిఫికెంట్ బయర్. ఇక యూరోపియన్ యూనియన్ ఎల్ఎన్జీలో కానీ పైప్డ్ గ్యాస్లో కానీ యూరోపియన్ యూనియన్ ఇది లీడింగ్ ఇంపోర్టర్ ఆఫ్ రష్యన్ ప్రొడక్ట్స్. ఇక ఇది కాక జపాన్, తుర్కీ, అమెరికా మిత్ర దేశాలు, నాటోలో సభ్య దేశం తుర్కీ వాళ్ళే కొంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చైనా ఈజ్ ఎ మేజర్ బయర్ ఆఫ్ రష్యన్ ప్రొడక్ట్స్. 47% ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చైనాకే వెళ్తాయి. 30% ఆఫ్ రష్యన్ పైప్డ్ గ్యాస్ చైనాకే వెళ్తాయి. 21% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జీ చైనాకే వెళ్తాయి. మరి ఎందుకు చైనా వదిలేసి ఇండియా మీద పడుతున్నాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇంకోటి కూడా ఉంది. రష్యన్ గ్యాస్, రష్యన్ ఆయిల్ పైన వాస్తవంగా బ్యాన్ కాదు, అవి నిషేధం కాదు. దే ఆర్ నాట్ శాంక్షన్ కమాడిటీస్. వాటి పైన మీరు ప్రైస్ క్యాప్ మాత్రమే ఉంది. అంటే G7 యూరోపియన్ యూనియన్ చెప్పింది ఏంటంటే $60 లోపే మీరు రష్యా నుంచి కొనాలి అని కండిషన్. దే ఆర్ నాట్ టోటలీ బ్యాన్. కానీ ఇరాన్ ఆయిల్ అయితే కంప్లీట్లీ బ్యాన్. ఇరాన్ ఆయిల్ ఇండియా అసలే కొనదు. కానీ చైనా 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ కొంటుంది. మరి చైనాని ఎందుకు ఏం మాట్లాడతలేడు? అంటే చైనా బలవంతుడు కనుక నోరుసుకొని కూర్చుంటాడు ట్రంప్. ఇండియా బలహీనంగా కనబడుతుందా? సో ఎందుకు మరి ఈ పని చేస్తున్నాడు అంటే రీజన్ ఏంటి? సో ఇండియా ఈ సింగిల్డ్ అవుట్ అనేది నిజం మీరు అన్నది. ఇప్పుడు డేటాతో సహా చెప్పాను నేను. సో మరి యూరోపియన్ యూనియన్, తుర్కీయే, జపాన్ రష్యాతో ట్రేడ్ చేస్తే తప్పలేదు. అది కాకుండా ఇదో కూడా చెప్పాను, అమెరికా కూడా రష్యాతో ట్రేడ్ చేస్తుంది. ఈవెన్ అమెరికా కూడా యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే ప్రోడక్ట్ కొంటుంది. అలాగే రష్యన్ ఫెర్టిలైజర్స్ అమెరికా కొంటుంది, రష్యన్ కెమికల్స్ కొంటుంది, ఈవీ ఇండస్ట్రీలో వాడే ప్యాలాడియం అనే మెటీరియల్ కొంటుంది. సో ఈవెన్ అమెరికా ఈజ్ ట్రేడింగ్ విత్ రష్యా. యూరోప్ ఈజ్ స్టిల్ ఎ వెరీ బిగ్ ట్రేడర్. $67.5 బిలియన్ 2024లో యూరోపియన్ యూనియన్ రష్యా ట్రేడ్. అది గూడ్స్ ట్రేడ్. దానికి అదనంగా $17.2 బిలియన్ సర్వీసెస్ ట్రేడ్. యూరోపియన్ యూనియన్ ఇంత ట్రేడ్ చేస్తుంది. తుర్కీ రష్యాతో ఎనర్జీ ట్రేడ్ జరుపుతున్న 3rd బిగ్గెస్ట్ కంట్రీ. 4th బ్రెజిల్, 1st చైనా, 2nd ఇండియా, 3rd ఇది తుర్కీ. కానీ తుర్కీని ఏమి అన్నాడు, చైనాని అసలు మాట్లాడాడు. ఎందుకు మన ఇండియా అనేది సింగిల్ అవుట్ చేస్తున్నారు? మొదటి కారణం ఏంటంటే ఇండియాతో ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ కాలే. సో ట్రంప్ ఏంటంటే ఆ వాణిజ్య ఒప్పందాన్ని బెదిరించడానికి ఇలా బెదిరించి ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్ అలవాటు. సో ట్రంప్ స్వభావం అంటే ఇప్పుడు మనకు భూ కబ్జాదారులు ఉంటారు చూడండి, వాడు ఏం చేస్తాడు, వచ్చి నీ ప్లాట్ ఆక్రమిస్తాడు. ఫస్ట్ నీ ప్లాట్ను అమ్ము అంటాడు, నువ్వు అమ్మవు. లేదు నేను ఎట్లా అమ్ముతా, ఇది నాకు ఇంకా పెరుగుతుంది రేటు అంటాడు. స్లోగా మెల్లగా ఓ రోజు దాన్ని కబ్జా చేస్తాడు.
కబ్జా చేసినాక నువ్వేం చేయాలి ఇక అన్న కబ్జా చేసినాడు, అరే అమ్మేరావు భయ్ అంటాడు. అప్పుడు మనం తక్కువ రేటుకి అమ్ముకొని వెళ్ళిపోవాలి. సో ట్రంప్ ఖచ్చితంగా ఒక మన వీధి రౌడీలాగా ల్యాండ్ మాఫియా లాగా వ్యవహరించే స్వభావం. సో బెదిరిస్తాడు, మొదలు బెదిరిస్తే ఒప్పుకోవాలి. సో అందువల్ల ఇప్పుడు ఇండియాను టార్గెట్ చేయడం, రష్యా ట్రేడ్ అన్న పేరిట టార్గెట్ చేసి ఇండియాతో ట్రేడ్ డీల్, అమెరికా అనుకూల ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని అనేక దేశాలతో ఇప్పటికే అనుకూల ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా కంబోడియా ఉంది. కంబోడియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే 19% టారిఫ్ ఉంటుంది. కానీ అమెరికా వస్తువులు మాత్రం కంబోడియాకి ఎలాంటి టారిఫ్ లేకుండా వెళ్తాయి, 0 టారిఫ్. ఇండోనేషియా సేమ్, ఇండోనేషియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే 19% టారిఫ్ ఉంటుంది. కానీ అమెరికా వస్తువులు ఇండోనేషియాకి వస్తే 0 టారిఫ్. ఇలాగే వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జపాన్, సౌత్ కొరియా చాలా కాలం రెసిస్ట్ చేసింది రైస్ ఎంటర్ కానివ్వమని. ఇలా జపాన్ కూడా అంగీకరించింది. 75% అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ పెంచుకుంటాం జపాన్. సౌత్ కొరియా కూడా అంగీకరించింది. అలాగే ఇండియా కూడా అంగీకరించాలి అని, ముఖ్యంగా అమెరికన్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్కు ఇండియా ద్వారాలు తెరవాలి అని. ఇక్కడ మాత్రం భారత్ కాంప్రమైజ్ అయ్యడానికి సిద్ధంగా లేదు. టెస్లా, హార్లీ డేవిడ్సన్, అమెరికన్ విస్కీ ఇలాంటి విషయాల్లో కాస్త సర్దుబాటుకు సిద్ధపడిన వ్యవసాయ ఉత్పత్తులు అలాగే పాల ఉత్పత్తుల్లో రాజీ లేదని నిన్న కూడా ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా ప్రకటించాడు. సో అందుకొరకు మనను ఒప్పించడానికి భారత్పై ఒత్తిడి చేస్తున్నది మొదటి కారణం. రెండవది రష్యా వార్ ఆపుతుంది ఇట్లయినా అని. ఇదొక మూర్ఖత్వం. ఇండియా పైన టారిఫ్లు వేస్తే రష్యా వార్ ఆపుతుందా? ఇండియా కాకపోతే ఇంకోటి కొంటాడు రష్యా నుంచి ఆయిల్. మనం కొనకపోతే ఏమవుతుంది? మనం ఇరాన్ నుంచి కొంటలేము. ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటలేదా? 90% చైనాకి అమ్ముకుంటాం. లాభపడే చైనా, ఇప్పుడు కూడా లాభపడే చైనా. మనం రష్యాకి ఏమీ కాదు. రష్యా ఇప్పుడు చైనాకి అమ్ముకోవాల్సి ఉంటే చైనా కొనుక్కుంటుంది. సో అందువల్ల ఇండియా పైన టారిఫ్లు వేస్తే ఇండియా రష్యాను ఒప్పించి ఉక్రెయిన్ యుద్ధం ఆపుతారట. అది అయ్యే పనా? మూడోది ఏంటంటే ఇండియా ఇప్పటికీ చాలా విషయాల్లో రాజీ పడ్డది. ఇప్పుడు ఇరాన్ ఒకప్పుడు ఇండియా టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10 to 12% ఇరాన్ నుంచి ఉండేది. అమెరికా ఒత్తిడి చేస్తే కంప్లీట్ 0కి తెచ్చుకున్నాం. సో ట్రంప్కి ఏంటంటే ఇన్నోవు కదా ఇదివరకు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్నోవు అని. సో నిన్నటిదాకా మేక్ ఇన్ ఇండియా అయితేనే టెస్లాకి అనుమతి అని భారత ప్రభుత్వం చెప్పింది. అంటే టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తానంటేనే అమ్ముకొనిస్తామని. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ లేకపోయినా అమ్ముకొనిస్తున్నాం. అది కూడా చైనాలో తయారైన టెస్లా కాలని ఇండియాలో అమ్ముకొనిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము హై అండ్ లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్స్ తగ్గించమన్నాం. అసలు బడ్జెట్లోనే తగ్గించి మోడీ వైట్ హౌస్ పోకముందే, అమెరికా పోకముందే తగ్గించేశాం. ఇజ్రాయిల్ గాజా పైన మారణ హోమం చేస్తున్నా మనం ఏమీ అనకుండా కామ్గా ఉన్నాం. ఇరాన్పై అమెరికా దాడి చేస్తున్నా కామ్గా ఉన్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ట్రంప్ ఏమంటున్నాడు? ఇన్నిటికి ఒప్పుకున్నావు కదనయ్యా, నువ్వు రాజీపడే స్వభావం నీకు ఉంది కనుక దీన్ని కూడా రాజీపడు అంటున్నాడు. సో ఇండియా నిలబడుతుంది అనుకుంటే ట్రంప్ ఏమన్నాడు? నేను అందుకే చెప్పింది, ఇప్పుడు చైనాని ఏమందుకంటలేడు. 47% ఆఫ్ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చైనాకే, 30% ఆఫ్ రష్యన్ పైప్డ్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చైనాకే, 21% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జీ చైనాకే. అయినా చైనాని ఒక్క మాట అంటలేడు. మీరు గమనించండి. ఎందుకంటే లేడు, చైనా సంగతి తేల్చుకుంటామన్నారు. సో సంగతి తేల్చుకుంటామంటే ట్రంప్ కామ్గా ఉన్నాడు. ఇండియా రాజీ పడింది కనుక ఇంకా పడుతుందని ట్రంప్ ఆలోచన. చూడాలి ఏ రకంగా మనం నిలబడతామని. మరి